మాజీ మంత్రి పెద్దిరెడ్డి అటవీ భూములను ఆక్రమించారనే ఆరోపణలపై విచారణను వేగవంతం చేసింది ప్రభుత్వం. అటవీ భూములు లెక్క తేల్చేందుకు త్రిసభ్య కమిటీని నియమించింది. దీంతో మంగళంపేట అటవీ ప్రాంతంలోని పెద్దిరెడ్డి వ్యవసాయ క్షేత్రాన్ని కలెక్టర్ సుమిత్ కుమార్, జేసీ విద్యాధరి, డీఎఫ్ఓ భరణి పరిశీలించారు. పెద్దిరెడ్డి ఆధీనంలో ఉన్న భూముల్లో సాయంత్రం వరకు సర్వే చేపట్టింది కమిటీ. అక్కడ మొత్తం ఎంత విస్తీర్ణంలో భూమి ఉందనే దానిపై రెవెన్యూ, అటవీ, సర్వే శాఖల సిబ్బంది జీపీఎస్ ద్వారా కొలతలు తీశారు. దాని ఆధారంగా అందులో అటవీ, ఇతర భూములు ఎంత మేర ఉన్నాయనే దానిపై లెక్క తేల్చనున్నారు. దీనిపై విచారణ పూర్తి చేసిన తర్వాత త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక అందివ్వనుంది కమిటీ. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, మరి పెద్దిరెడ్డి అటవీ భూముల ఆక్రమణలపై కూడా ఇప్పటికే అక్కడ భూములు కూడా సర్వే చేపట్టారు, కొలతలు కూడా తీసుకున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అట్లా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డికి సంబంధించిన అటవీ ఏదైతే వ్యవసాయ క్షేత్రం మంగళంపేట, పుల్చర్ల మండలం మంగళంపేట అటవీ ప్రాంతంలో ఉంది. 23.6 ఎకరాలు మాత్రమే రికార్డుల్లో నమోదైంటే 75.75 సెంట్ల భూములను 75 ఎకరాల 75 సెంట్ల భూములను ఆక్రమించడంటూ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో దీనికి సంబంధించి ముఖ్యమంత్రి రెవెన్యూ, అదేవిధంగా అటవీ, పోలీస్ శాఖలతో కలిసి సంయుక్తంగా ఒక కమిటీని ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి గత 10 రోజులుగా సర్వేలు కొనసాగుతున్న నేపథ్యం. అయితే నిన్న ఏదైతే ఇటు చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరితో పాటు డిఎఫ్ఓ భరణి, అదేవిధంగా ఎస్పీ, కలెక్టర్లు కూడా అక్కడికి వచ్చారు. ఈ నేపథ్యంలో అక్కడే వెళ్ళడానికి ప్రయత్నించిన మీడియాను 5 కిలోమీటర్ల దూరంలోనే ఆపివేసిన పరిస్థితి గతంలో కూడా ఇదే విధంగా కొనసాగింది. దీంతో పాటు అక్కడికి వెళ్ళిన ఒక స్థానిక మీడియా ప్రతినిధి యొక్క సెల్ ఫోన్ కూడా ఏకంగా కలెక్టర్ లాక్కున్నాడు. ఈ సందర్భంగా ఏదైతే ఎస్పీ మీడియా ప్రతినిధి మీద నువ్వు హెల్మెట్ లేకుండా వచ్చావు, ఆ కేసు పెడతామంటూ కూడా హెచ్చరించినట్లు తెలుస్తుంది. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి రహస్యంగానే సర్వే చేస్తున్నారు. అయితే తొందరగా నివేదిక ఇవ్వాలంటే ఇప్పటికే అటు అటవీ శాఖ డిప్యూటీ సీఎం, అటవీ శాఖ మంత్రి అయిన పవన్ కళ్యాణ్ కూడా తన శాఖను ఆదేశించిన నేపథ్యంలో సంయుక్తంగా సర్వేలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి తన దగ్గర పక్కా ఆధారాలతోనే ఈ భూమిని 1981 నుంచి తన ఆధీనంలో ఉందంటూ కూడా మాజీ మంత్రి పెద్దిరెడ్డి చెప్తున్న నేపథ్యంలో అటవీ భూములు ఏ విధంగా ఆక్రమించినాడంటూ కూడా విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఒక సంయుక్త కమిటీ నివేదిక కోసం ప్రభుత్వం ఎదురు చూస్తుంది. ఇప్పటికే ప్రాథమిక నివేదికలో భూములు ఆక్రమణలకు గురైనాయి. దీంతో పాటు అటవీ శాఖలో అటవీ ప్రాంతంలో రోడ్డు వేశారు అంటూ కూడా, అది కూడా మార్కెట్ యార్డ్ నిధులతో తన భూమికి రోడ్డు వేసుకున్నాడంటూ కూడా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో వీటన్నిటిపైన సమగ్ర నివేదిక కోసం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ సర్వే కొనసాగుతుంది. అయితే సర్వే రహస్యంగా చేయడం ఎంతవరకు సమంజసము, మీడియాను కానీ ఇతరులను కానీ ఎందుకు లోపలికి రానివ్వడం లేదు అంటూ కూడా విమర్శలు వస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి అటు కలెక్టర్, అటు రెవెన్యూ కానీ, అటు పోలీస్ యంత్రాంగం, అటవీ శాఖ మాత్రం ఏమాత్రం సమాధానం చెప్పడం లేదు. అఖిల, మొత్తం మీద అయితే రహస్యంగానే ఈ సర్వే కొనసాగుతుంది. దీంతో చాలా మంది అటు కూటమి నాయకులు అయితే కేవలం పెద్దిరెడ్డికి అనుకూలంగా ఈ అధికారులు ఇంకా పనిచేస్తున్నారంటూ కూడా విమర్శలు చేస్తున్నారు. అఖిల, అయితే దామోదర్, ఇప్పటికే జీపీఎస్ ద్వారా అక్కడ కొలతలు కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. అంటే సుమారుగా ఎంత మేర భూమి కబ్జా గురైందనే డీటెయిల్స్ ఏమైనా వచ్చాయా? పూర్తి నివేదిక ఎప్పటిలాగా వచ్చే అవకాశం ఉందంటారు? అట్లా 23.A1 రిజిస్ట్రేషన్ 23.36 సెంట్లు, 23 ఎకరాలకు సంబంధించిన భూమి మాత్రమే పక్కాగా రిజిస్ట్రేషన్ పాత రికార్డుల ప్రకారం ఉంది. ఆ తర్వాత మిగతా భూమినంతా అటవీ శాఖ భూమిని ఆక్రమించాడంటూ ఆరోపణ. అయితే దీనికి సంబంధించి ఖచ్చితంగా మొత్తం 100 ఎకరాలకు పైగా ఆయన భూములు ఆయన ఆధీనంలో ఉన్నాయంటూ కూడా మరో ఆరోపణ. మొత్తం మీద 75 ఎకరాల వరకు భూమిని తన రికార్డుల్లో నమోదు చేయించుకున్నాడు, ఎలాంటి రికార్డులు లేకుండా అంటూ
ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో వీటన్నిటికీ ఎలాంటి ఆక్రమణలు జరగలేదని చెప్తున్నారు. మరోవైపు విలాసవంతమైన 3 అంతస్తుల భవనాన్ని కూడా అక్కడ నిర్మించుకున్నాడు. ఫామ్ హౌస్ లాగా విలాసవంతమైన భవనం అంటే అది కేవలం కూలీల కోసం నిర్మించాను, అక్కడ పనిచేసే వారి కోసం అంటూ కూడా మాజీ మంత్రి పెద్దిరెడ్డి మీడియా సమావేశంలో చెప్పాడు. మొత్తం మీద అయితే ఆక్రమణలు అయితే ఆ ప్రాంతంలో జరిగాయి అంటూ కూడా అధికారులు ప్రాథమిక నివేదిక ఇచ్చినట్లు సమాచారం. నివేదికను ఎంత తొందరగా అంటే నెల రోజుల లోపల నివేదిక ఇవ్వాలంటూ అటు సీఎంతో పాటు డిప్యూటీ సీఎం ఆదేశించిన నేపథ్యంలో ఏదైతే అటు రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ, అదేవిధంగా ఆ ఫారెస్ట్ శాఖ సంయుక్తంగా ఈ 3 శాఖల ఆధ్వర్యంలో సర్వే కొనసాగుతుంది. దీనికి సంబంధించి డ్రోన్ ద్వారా కూడా సర్వే నిర్వహించినట్లు తెలుస్తుంది. మొత్తం మీద అయితే అక్కడ అటవీ ఆక్రమణ కొంతమేర జరిగింది. అటవీ భూముల ఆక్రమణ అనేది అది కూడా రిజర్వ్ ఫారెస్ట్ కి సంబంధించిన అటవీ ఆక్రమణ అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. మొత్తం మీద ఈ విషయం అయితే అటు అధికారులు మాత్రం ఏ విషయము చెప్పకపోవడం విశేషము. అయితే ఆక్రమణలు కొంతమేర జరిగాయని అయితే ప్రభుత్వానికి ఓ ప్రాథమిక నివేదిక పంపించినట్టు తెలుస్తోంది. అఖిల. రైట్ దామోదర్, థ్యాంక్ యూ.